భగవంతుడు ఒక భక్తికి మాత్రమే లొంగుతాడు. ఎప్పుడూ కూడా మనము భగవంతుణ్ణి భక్తితో కొలిస్తే మన జీవితానికి ఎంతో పరమార్థం కలిగి ఎంతో తృప్తినిస్తుంది. ఆ భక్తి నవవిధములు. శ్రవణం చేత పరీక్షిత్తు మహారాజు తరించాడు. కీర్తనం చేత సుఖ మహర్షి తరించాడు. స్మరణం చేత ప్రహ్లాదుడు తరించాడు. పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు. అర్చనంతో పృథు చక్రవర్తి తరించాడు. వందనం చేత అక్రూరుడు తరించాడు. దాస్యభక్తి చేత హనుమంతుడు తరించాడు. సఖ్యం భక్తి చేత అర్జునుడు తరించాడు. ఆత్మ నివేదనంతో బలి చక్రవర్తి తరించాడు. ఇలా నవవిధములు. ప్రస్తుతం ఈ కలియుగంలో హరి సంకీర్తనం కానీ శివ సంకీర్తనం కానీ ఏదైనా కీర్తనంతో నామస్మరణతో మనము ఎంతో చక్కగా భక్తిని నిరూపించుకోవాలి, చేయాలి. తప్పకుండా అందరూ చేయాలి. మనం చేసే ప్రతి పనిని ధర్మం కనిపెడుతుంటే ఉంటుంది. పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. అంతరాత్మ పరిశీలిస్తూనే ఉంటుంది. ఇక ఉదయం, సాయంత్రం, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు ఉండనే ఉన్నాయి. ఇన్నిటి ఎదుట చేసే పనిని కప్పిపుచ్చుకోవడం అంటే ఆత్మవంచనే. అందుచేత మనం అందరం ఎంతో ఏ పని చేస్తున్నా కూడాను మనం చేసే ధర్మం, న్యాయం అన్నీ పరీక్షించుకుంటూ మనం చేస్తూ ఉండాలన్నమాట. అందరూ ఇలాగ మంచి జ్ఞానంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.